బెయిల్ ని ఖచ్చితంగా పార్టీ అంతా కూడా పార్టీ యావత్ బిఆర్ఎస్ పార్టీ హర్షం వెలిబుచ్చుతుంది. ఉమ్, ఈ సందర్భాన్ని సంతోషంగా చూస్తుంది, ఒక పండగలాగా చూస్తుంది. ఉమ్, ఎందుకంటే గడిచినటువంటి మనం చూస్తాము ఈ 166 రోజులలో ఉమ్, అనేక సందర్భాలు పిటిషన్లు వాయిదా వేస్తూ వచ్చినటువంటి కోర్టు తీర్పు రిజర్వ్ చేసేటువంటి పరిస్థితులు కావచ్చు. ఉమ్, వీటన్నిటి నుంచి దాటుకొని అంటే విచారణ సంస్థలని గౌరవించి విచారణ సంస్థలను కానీ చట్టాన్ని గౌరవించినటువంటి వ్యక్తులకు ఎప్పటికైనా ఉమ్, ధర్మం న్యాయం గెలవాలి, ఖచ్చితంగా గెలుస్తుంది అనేటువంటి ఆలోచనతోని సహకరించినటువంటి మాకు కోర్టులో ఈ తాత్కాలికంగా వచ్చినటువంటి ఈ ఊరటను గొప్పగా చూస్తుంది. రైట్. ఉమ్. కానీ శ్రీనివాస్ గారు చెప్పండి. సో కవిత గారికి బెయిల్ రావడం బెయిల్ రావడం ఎంత చర్చనీయాంశం అవుతుందో ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఏదో డీల్ కుదిరింది అందుకనే బెయిల్ వచ్చింది అనే అట్లుగా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. బీజేపీ బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ప్రారంభమైంది కవిత బెయిల్తో అంటూ కూడా వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తాను. తెలంగాణ రాష్ట్ర సమైక్య రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ పొరుగు రాష్ట్రాలైనటువంటి తమిళనాడులో కానీ లేకపోతే యూపీ లాంటి చోట కానీ ఒక ఎస్పీ కానీ బిఎస్పీ కానీ పిఎంకే కానీ లేకపోతే టీడీపీ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ పార్టీలు తాత్కాలికంగా ఓటమి పాలైతే అంతరించిపోతాయి, ఏకంగా విలీనాలే అయిపోతాయి అనేటువంటి ఒక నూతన నిర్వచనాన్ని ఇచ్చినటువంటి సందర్భం నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుల మా నోటనే వింటున్నా. నేను కాంగ్రెస్ పార్టీ గతంలో అంటే ఈసారి కాస్త వాళ్ళ ఎంపీల సంఖ్య పెరిగిందేమో కానీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీతోని పోల్చుకుంటే పోయిన పార్లమెంట్ లో సరి సమానంగా 55 సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ సొంతంగా 55 మంది ఎంపీలతోని ప్రతిపక్ష హోదాలో ఉండే 2-3 మినహాయిస్తే ఒక 2-3 ఎక్కువ ఉండే కాంగ్రెస్ పార్టీకి. అసలు తెలంగాణలో కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసి కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏర్పాటు చేసే సమావేశాలకు కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీని నిర్వహించేటువంటి గాంధీ భవన్ లో పరిస్థితులు కావచ్చు, కనీసం అటువైపు వెళ్ళిన పరిస్థితులు జనాలు వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా లేకుండే. అట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎందులోనైనా విలీనమైందా? లేకపోతే అసలు నేను సీఎం అయ్యేంత వరకు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండే పార్టీని ఇంకెందులోనైనా విలీనం చేసిందా? ఇంకా చాలా కొన్ని వేల రాజకీయ పార్టీలు ఇప్పటికీ కమ్యూనిస్టులు చాలా దేశవ్యాప్తంగా 1-2 సీట్లు ఒక రాష్ట్రంలో ఎక్కడో వాళ్ళు మణిపూర్, త్రిపుర, కేరళ లాంటి చోట కొనసాగుతూ దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా వాళ్ళ ఉనికి లేని విధంగా ఉన్నా కూడా అరే పోరాటాలు కార్మికుల పక్షాన నిలబడతారు అంటే వాళ్ళు ఈ వామపక్షాలు అనేటువంటి పేరున్నటువంటి పార్టీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ రోజు పోయిన శాసనసభలో అసలు కమ్యూనిస్టు పార్టీల నేపథ్యమే లేదు. ఈ శాసనసభలో సాంబశివరావు గారు ఒక్కరే ఉన్నారు. మరి వాళ్ళ పార్టీ దేంట్లో విలీనమైంది అంటే ఇవన్నీ ఏంటంటే మనం చేసేటువంటి పనులు లేకపోతే మనం చేస్తున్నటువంటి ఇబ్బందులను మనం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక ప్రజలను తప్పుదారి పట్టియడానికి ఏదో ఒకటి కొత్త చర్చకు తెరలేపే ప్రయత్నంలో భాగంగా చేసే వ్యాఖ్యలుగా చూస్తాం. కానీ బీఆర్ఎస్ పార్టీ 0.6% అంటే అతి తక్కువ శాతం ఓట్లతోని ప్రతిపక్ష పార్టీగా ప్రధాన ప్రతిపక్ష హోదాకి పరిమితమైనటువంటి ఇట్లాంటి సందర్భంలో ఢిల్లీలో కేజ్రీవాల్ గారి పార్టీ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రి గారిని ఏకంగా తీసుకెళ్లి ఇదే తిహార్ జైల్లో పెడితే ఆ పార్టీ విలీనం అయిందా? పోనీ విలీనం అవుతుందా? అంటే ఇవన్నీ అంటే ఇన్ని ఉదాహరణలు ఇచ్చినా కూడా కాంగ్రెస్ వాళ్ళు కొంత రియలైజ్ అయితే మంచిది. అంటే అవసరం లేని అనవసరమైనటువంటి ఇట్లా పనికిమాలిన వ్యాఖ్యలు చేసి వాళ్ళు ప్రజల ముందు దోషులుగా నిలబడబోతారే తప్ప దీంట్లో సత్యానికి